వెల్కమ్ బ్యాక్ టు కేఆర్బి సైన్స్. ఇప్పుడు మనం ఎన్ఎంఎస్లో నెంబర్ సిరీస్ ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈ నెంబర్ సిరీస్ కేవలం ఎన్ఎంఎస్ ఎగ్జామ్స్కే కాదు, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లోనూ బ్యాంక్ ఎగ్జామ్స్ కావచ్చు, లేదా మిలిటరీ ఎగ్జామ్స్ కావచ్చు, ఆర్ఆర్బి కావచ్చు, ఏ ఎగ్జామ్ అయినా సరే తప్పనిసరిగా నెంబర్ సిరీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో డూ ప్రాక్టీస్ వెల్. అండ్ మనం ఈ వీడియోలోకి ఎంటర్ అవుతున్నాం. ఫస్ట్ ప్రాబ్లం 13, 13, 26, 78, 312 చూస్తే ఒక ఫిఫ్త్ స్టెప్లోనే అది ఎక్కువ నెంబర్కి వెళ్ళిపోయింది అని అంటే దాదాపు మల్టిప్లికేషన్ అయ్యే అవకాశం ఉంది. ఒకసారి చెక్ చేద్దాం. 13 నుంచి 13 ఎలా వస్తుందో ఫస్ట్ చూస్తున్నాం. 13ని 1తో మల్టిప్లై చేస్తే 13 1 13 అవుతుంది. అలాగే సెకండ్ స్టెప్లో 13 to 26 ఎలా వస్తుంది? 13th టేబుల్లో 13 2 26. అలాగే 26 నుంచి 78 ఎలా వస్తుంది అని అంటే 1 టైం ఉంది, ఇక్కడ 2 టైమ్స్ ఉన్నాయి. 26 3 టైమ్స్ ఎంతో చూద్దాం. 3 20 60, 3 6 18, మొత్తం 78. సో 26 3 78. అలాగే నెక్స్ట్ స్టెప్లో ఆటోమేటిక్గా 1 2 3 ఈసారి 4 టైమ్స్ అయి ఉంటుంది. లెటెస్ట్ చెక్. 78 4 టైమ్స్, 4 8 32, 4 7 28, అంటే 280 అండ్ 3 32 312. సో ఫైనల్గా మనకు కావాల్సినటువంటి సొల్యూషన్ 312ని ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేస్తే ఆన్సర్ వస్తుంది అని అంటే ఇక్కడ ఉన్న సీక్వెన్స్ చూడండి. 1 2 3 టైమ్స్, 4 టైమ్స్, అండ్ దెన్ ఏమొస్తుందంటారు? ఎస్, యు ఆర్ రైట్, 5 టైమ్స్. సో 312ని 5తో మల్టిప్లై చేస్తే మనకు వచ్చే ఆన్సర్ అనమాట. సో 5 300, 1500, 12 5 60, 1560 ఈజ్ అవర్ ఆన్సర్. సో సింపులే ఉంది. సింపుల్గా 130, 230, 330, 430, 530 మల్టిప్లై చేస్తూ ఫైనల్గా ఆన్సర్ తెచ్చేసాం. నెక్స్ట్ ప్రాబ్లం 5 17 41 77 125 -257. ఇది కూడా డిఫరెన్సెస్లోకి వెళ్తున్నాను. 5కి 17 రావాలి అని అంటే +12 అవుతుంది. 17 నుంచి 41 రావాలి అని అంటే 41 - 17 24 అవుతుంది. సో 17కి 24 యాడ్ చేస్తే 41 అవుతుంది. 41 నుంచి 77 రావాలి అని అంటే 36 యాడ్ చేయాల్సి వస్తుంది. 77 - 41 ఎలా వస్తుంది? 36 అంటే 77 - 41. ఇక్కడ 24 ఎలా వచ్చింది? 41 - 17. ఇక్కడ 12 ఎలా వచ్చింది? 17 - 5. అలాగే ఇప్పుడు 77 నుంచి 125 రావాలి అని అంటే ఎంత యాడ్ చేసి ఉంటారో చూడండి. ఇక్కడ 23, ఇది ఒక 25, 48 యాడ్ చేస్తారు. సో అలాగే నెక్స్ట్ స్టెప్లో మనం 125కి ఎంత యాడ్ చేయాలి? సో ఇక్కడ కనుక మనం చూస్తే 12 వచ్చేసి 12 times 1, ఇది 24, 12 times 2, ఇది 36, 12 times 3, ఇది 48, 12 times 4. సో ఇక్కడ రావాల్సిన డిఫరెన్స్ ఏమై ఉంటుంది చెప్పండి? 12 times 5 అంటే మనం ఎంత యాడ్ చేయాలి? 60 యాడ్ చేయాలి. దేనికి యాడ్ చేయాలి? 125కి మనం 60ని యాడ్ చేయాలి. 125కి 60 యాడ్ చేయండి, 185. ఒకసారి ఇది కూడా చెక్ చేద్దాం. 185 నుంచి 257 రావడానికి ఎంత యాడ్ చేసి ఉంటారు అని అంటే 72. సో మొత్తం ఇట్ ఈస్ 12 6 టైమ్స్. సో సింపుల్గానే ఉంది ప్రాబ్లం. మల్టిపుల్స్ ఆఫ్ 12 వచ్చింది డిఫరెన్సెస్తో. సో ఈజీ ప్రాబ్లమే, డిఫరెన్సెస్ ప్రాబ్లం ఇది. నెక్స్ట్ ప్రాబ్లం 12 21 46 95 176 అండ్ డాష్. సో ఇక్కడ కూడా డిఫరెన్సెస్కి వెళ్తున్నాను. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం డిఫరెన్సెస్ తోటే సాల్వ్ చేయొచ్చు. 12కి 21కి డిఫరెన్స్ 9, 21కి 46కి డిఫరెన్స్ 25, 46కి 95కి డిఫరెన్స్ 49, అలాగే 95కి 176కి డిఫరెన్స్ 81. సో 12కి 9 యాడ్ చేసాం, 21కి 25 యాడ్ చేసాము, 46కి 49 యాడ్ చేసాం. ఇవేంటి కనుక ఒక్కసారి మనం చూస్తే 9 అంటేనేమో 3 స్క్వేర్,
25 అంటేనేమో 5 స్క్వేర్, 49 అంటే 7 స్క్వేర్, 81 అంటే 9 స్క్వేర్. అంటే డిఫరెన్సెస్, ఈ ప్రాబ్లంలో డిఫరెన్సెస్ వచ్చినాయి, స్క్వేర్ నెంబర్స్ కూడా వచ్చినాయి. సో 3, 5, 7, 9. మరి నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏమై ఉంటుంది? ఎస్, యువర్ రైట్, 11 స్క్వేర్. 11 స్క్వేర్ ఎంత ఆన్సర్? 121. సో ఇప్పుడు వచ్చే సమస్య ఇక్కడ ఏమొస్తుంది అని అంటే 176ని 121ని యాడ్ చేయండి, 297 వస్తుంది కలిపితే. సో 176ని 121ని కలిపితే మనకు వచ్చేది 297. సో ఇది డిఫరెన్సెస్ అలాగే స్క్వేర్స్ని బేస్ చేసుకున్నటువంటి ప్రాబ్లం. ఈజీ. నెక్స్ట్ వన్, ఇక్కడ డెసిమల్ వచ్చింది అని అంటే మనకి సింపుల్ థింగ్, మల్టిప్లికేషన్ విత్ డెసిమల్ పాయింట్స్. అది కూడా చివరిన 5 వచ్చింది కాబట్టి 0.5, 1.5, 2.5, 3.5 ఇలాంటి వాటితో మనం చెక్ చేయాలి. సో ఫస్ట్ ఇక్కడ మనం చూద్దాం, 100 నుంచి 150 ఎలా వస్తుందో చూడండి. 100 ప్లస్ 100లో సగం, 100 ప్లస్ 100లో సగం అంటే ఎంత అంటారు? 50. సో టోటల్ ఎంత? 150. అంటే 100ని ఎంతతో మల్టిప్లై చేసి ఉండొచ్చు? 1 ఒకసారి 100, అలాగే హాఫ్ అంటే 0.5. 100 into 1.5 ఇట్ గివ్స్ 150. అలాగే అంటే 100ని 1.5తో మల్టిప్లై చేస్తే 150 వచ్చింది. మరి 150ని ఎంతతో మల్టిప్లై చేస్తే 375 వస్తుందో చూద్దాం. 150 ఇంకొకసారి యాడ్ చేస్తే 150, ఇప్పటికి 300 వచ్చేస్తుంది. అక్కడ 375 ఉంది కాబట్టి 75 యాడ్ చేయండి. సో 375 అంటే 152 టైమ్స్ అండ్ 150లో హాఫ్ 75. సో 150ని 2.5 టైమ్స్ చేస్తే 375 వచ్చింది. సో ఇక్కడ 150 మల్టిప్లైడ్ బై 2.5. నెక్స్ట్ 375 నుంచి 1312.5 ఎలా వస్తుంది అని అంటే సీక్వెన్షియల్ ఆర్డర్ అయి ఉంటుంది కదా, పైన చూద్దాం. 375 అంటే 3 టైమ్స్ ప్లస్, ఎందుకంటే ఇక్కడ 1 టైమ్, ఇక్కడ 2 టైమ్స్, ఇక్కడ 3 టైమ్స్ ప్లస్ 375లో హాఫ్ అనమాట. 375లో హాఫ్ అంటే 150, 300లో 150, 75 అంటే 37.5, 187.5 యాడ్ చేస్తే కనుక 375, 900 and 225, 1125, 187.5. 5, 5, 7, 12, 10, 1, 11, 3, 1, 1312.5. సో సీక్వెన్షియల్లోనే వచ్చేసింది మనకి. 375ని 3.5తో మల్టిప్లై చేస్తే 1312.5 వస్తుంది. అంటే ఫస్ట్ 1.5 తోటి, తర్వాత 2.5 తోటి, ఇప్పుడు 3.5 తోటి. మరి ముందు ఇక్కడేమై ఉండొచ్చు? ఇదే ఆర్డర్లో వెనక్కి కనుక మనం వెళ్తే 1.5, 2.5, ఇక్కడ 3.5 ఉంది కాబట్టి ఇక్కడ మల్టిప్లైడ్ బై 0.5. అంటే ఒక నెంబర్ని 0.5 అంటే ఫ్రాక్షన్, మనకి సింపుల్గా అర్థం కావాలి అంటే సగం, హాఫ్. సో ఏ నెంబర్ని మనం సగం చేస్తే 100 అవుతుంది? సింపుల్, 200ని. లేదా 100ని 1/2 రెసిప్రోకల్ 2 తోటి మల్టిప్లై చేసినా కూడా మనకి 200 వస్తుంది. అంటే ఒకసారి ట్రై చేద్దాం. 200ని 1/2 అంటే 0.5తో మల్టిప్లై చేస్తున్నట్టు. సో అంటే 2 ones 2 hundreds, 100 ones 100. సో మనకు కావాల్సిన ఆన్సర్ 200. 200ని హాఫ్తో మల్టిప్లై చేస్తే 100 వచ్చింది. సో ఇది కొంచెం మనం ఇలాంటి ప్రాబ్లం ఒకటి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే ఎక్కువ టైం మనం దీనికి కేటాయించినట్లయితే మిగతా సమస్యల్ని, మిగతా ప్రాబ్లమ్స్కి మనం తక్కువ టైం, తెలిసిన సమస్యను కూడా కోల్పోవాల్సి ఉంటుంది స్కోర్స్. కాబట్టి ఎక్కువ టైం పడుతుంది ఆలోచించాలి అనుకున్నప్పుడు దాన్ని జస్ట్ పక్కన పెట్టేసేయండి, చివరిగా దాన్ని ఆన్సర్ చేసుకోండి. సో నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్తున్నాం. 10, 15, 11, 14, 14, 11, 19. జనరల్గా ఇక్కడ రిపీటెడ్గా నెంబర్స్ వచ్చినాయి. సో ఐ విల్ గో విత్ తక్కువ నెంబర్స్ ఉన్నాయి అంటే చిన్న నెంబర్స్ ఎక్కువ వచ్చాయి అంటే ఐ విల్ గో విత్ డ్యూయల్ సిరీస్, ఆల్టర్నేటివ్ సిరీస్. 10, 15 వదిలిపెట్టి 11,
మధ్యలో నెంబర్ వదిలిపెట్టి 14, 14 వదిలిపెట్టేసి 19. ఎంతెంత కలిపామో చూడండి. 10కి 1 కలిపితే 11, 11కి 3 కలిపితే 14, 14కి 5 కలిపితే 9. అలాగే 15 నుంచి 14 రావాలి అని అంటే 1 సబ్ట్రాక్ట్ చేసాం. 14 నుంచి 11 రావాలి అని అంటే 3 సబ్ట్రాక్షన్ జరుగుతుంది. సో నెక్స్ట్ నెంబర్ ఏమై ఉంటుంది చెప్పండి. ఇక్కడ 1 + 1 + 3 + y వచ్చింది. ఇక్కడ -1 వచ్చింది, -3 వచ్చింది. సో నెక్స్ట్ మనం దీంట్లో నుంచి ఎంత సబ్ట్రాక్ట్ చేయాలి అని అంటే -5ని సబ్ట్రాక్ట్ చేయండి. దేంట్లో నుంచి? 11లో నుంచి. 11లో నుంచి 5ని సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది? 6 వస్తుంది. సో 6 ఇస్ ద ఆన్సర్. సింపుల్ డ్యూయల్ సిరీస్. ఈ డ్యూయల్ సిరీస్ ప్రాబ్లమ్స్ కూడా మనకి డ్యూయల్ సిరీస్ లేదా ఆల్టర్నేటివ్ సిరీస్ ఈ ప్రాబ్లమ్స్ కూడా రెగ్యులర్గానే వస్తూ ఉన్నాయి. నెక్స్ట్ 5, 4, 6, 15, 56. సో తగ్గింది డిక్రీజింగ్ అండ్ ఇంక్రీజింగ్ సిరీస్, కానీ పెద్దది వచ్చింది కాబట్టి మల్టిప్లికేషన్కి ఛాన్స్ ఉంది. ఎలాగో ఒకసారి చూద్దాం. 5 × 1 5, కానీ మనకి ఎంత ఉంది? నెక్స్ట్ నెంబర్ 4 ఉంది. అంటే 5లో నుంచి ఎంత సబ్ట్రాక్ట్ చేస్తే వస్తుందంటే 1. అలాగే నెక్స్ట్ 4ని 2తో మల్టిప్లై చేద్దాం, 8 వస్తుంది. బట్ నెక్స్ట్ నెంబర్ 6 వచ్చింది, అంటే 2 సబ్ట్రాక్ట్ చేయండి. నెక్స్ట్ 6ని 3తో సబ్ట్రాక్ట్ చేద్దాం. 6 3 = 18, కానీ 15 వచ్చింది, అంటే 3 సబ్ట్రాక్ట్ చేద్దాం. ఎంతతో మల్టిప్లై చేస్తున్నామో అదే నెంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తాం. నెక్స్ట్ 15ని సీక్వెన్స్లో కనుక చూస్తే 4తో మల్టిప్లై చేయండి, 60 వస్తుంది. 4a సబ్ట్రాక్ట్ చేయండి, 60 - 4 56. సో ఇదే విధంగా 56ని ఎంతతో మల్టిప్లై చేయాలి అని అంటే చూడండి, ఇక్కడ 1తో మల్టిప్లై చేసాం, 2తో మల్టిప్లై చేసాం, 3తో మల్టిప్లై చేసాం, 4తో మల్టిప్లై చేసాం. కాబట్టి ఇక్కడ మనం 5తో మల్టిప్లై చేయాలి. 56 5 = 250 అండ్ 30 280. అలాగే ఇక్కడ కనుక చూసినట్లయితే ఫస్ట్ దాంట్లో 1 సబ్ట్రాక్ట్ చేసాం, 2 సబ్ట్రాక్ట్ చేసాం, 3 సబ్ట్రాక్ట్ చేసాం, 4 సబ్ట్రాక్ట్ చేసాం. ఇప్పుడు 5 సబ్ట్రాక్ట్ చేయండి. సో ఆన్సర్ బికమ్స్ 280 - 5 275. సో ఏమొస్తుందో చూద్దామా ఒకసారి. సో 5 నుంచి 4 రావడానికి ఇంటూ 1 - 1. 4 నుంచి 6 రావడానికి ఇంటూ 2 - 2. 6 నుంచి 15 రావడానికి ఇంటూ 3 - 3. 15 నుంచి 56 రావడానికి ఇంటూ 4 - 4. సో మనకి కావాల్సిన ఆన్సర్ రావడానికి ఇంటూ 5 - 5. సింపుల్ ప్రాబ్లమే. ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా రెగ్యులర్గా వస్తూ ఉన్నాయి. సో ఇది చూడండి, 9, 17, 44, 169 అండ్ 512. సో ఒకసారిగా పెద్దగా వెళ్ళినాయంటే అదే జనరల్గా మల్టిప్లికేషన్ ఆఫ్ స్క్వేర్స్ ఆ క్యూబ్స్ అనేది ఉంటుంది. జనరల్గా డిఫరెన్స్లో కూడా అర్థమైపోతుంది. సో 9కి ఎంత కలిపితే 17 వస్తుంది? 9కి 8 కలిపితే, అంటే 17లో నుంచి 9ని సబ్ట్రాక్ట్ చేయండి, 8 వస్తుంది. 17 నుంచి 44 రావాలి అని అంటే ఎంత యాడ్ చేస్తే వస్తుంది? 17 నుంచి 44 27. 44లో నుంచి 17ని తీసేయండి. అలాగే ఇక్కడ 17లో నుంచి 9 తీసేస్తే 8 వచ్చింది. అలాగే 44 నుంచి 169 బాగా పెద్దదైపోయింది. సో 169లో నుంచి 44ని సబ్ట్రాక్ట్ చేయండి, మనకి ఎంత వస్తుంది? 125 వస్తుంది. అలాగే 169 నుంచి 512, 169కి చాలా యాడ్ చేయాల్సి వస్తుంది. దాదాపు ఎంత చూడండి, 12లో నుంచి 9 పోతే 3, 10లో నుంచి 6 పోతే 4, 4లో నుంచి 1 పోతే 3, 343. మరి ఈసారి ఎంత మనం 512కి ఎంత యాడ్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది అని అంటే, ఒక్కసారి 8 అంటే ఏంటో చూడండి. క్యూబ్స్ కనుక గమనిస్తే 2 cube 8, 3 cube 27, 5 cube 125, 7 cube 343. ఆల్రెడీ మనం క్యూబ్ నెంబర్స్ పాత వీడియోలో చూసుకున్నాం, అవి ఒకసారి రిఫర్ చేసుకోండి. క్యూబ్ నెంబర్స్ అప్ టు 10 వరకు, 10 నెంబర్స్ వరకు క్యూబ్ నెంబర్స్ చూసుకోండి. ఇది ఏం సిరీస్ అయి ఉంటుందో చూడండి. 2, 3, 5, 7 ప్రైమ్ నెంబర్స్ కూడా పాత వీడియోస్లో ఉన్నాయి మనవి, అవి కూడా ఒకసారి చూసుకోండి. 100 వరకు ప్రైమ్ నెంబర్స్ 25 ఉన్నాయి. వాటన్నిటిని 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31 ఈ నెంబర్స్ అన్నిటిని 25 నెంబర్స్ ఉంటాయి. అవి ఒకసారి ప్రాక్టీస్ చేయండి. సో ప్రైమ్ నెంబర్స్ ఇవి, ప్రైమ్ నెంబర్స్ యొక్క క్యూబ్స్. ప్రైమ్ నెంబర్లో నెక్స్ట్ వచ్చే ప్రైమ్ నెంబర్ ఏంటి అని అంటే 2, 3, 5, 7 తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ 11. సో 11 క్యూబ్ని మనం ఇక్కడ యాడ్ చేయాలి. వాట్ ఈజ్ 11 క్యూబ్ అంటే అర్థం ఏమిటి? 11 × 11 × 11.
అంటే 121 into 11. So 1 plus 2 3, 2 plus 1 3 and 1. 1331ని మనం యాడ్ చేయాలి. దేనికి యాడ్ చేయాలి? 512కి ఈ 1331 కనుక మనం యాడ్ చేస్తే ఎంత వస్తుందో చూడండి. 3 4 8 and 1 1843. సో కొద్దిగా టైం పడుతుంది. జాగ్రత్తగా క్యూబ్ నెంబర్స్ కనుక ప్రాక్టీస్ చేస్తుంటే మనకు సులభం అయిపోతుంది ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం. ఇవి చూడడానికి చాలా తక్కువ డిఫరెన్స్ తోనే ఉన్నాయి కాబట్టి ఈజీగా డిఫరెన్స్లోకి వెళ్ళిపోదాం. 78లో నుంచి 77 ఎలా వస్తుంది అని అంటే 1 తీసేస్తే వచ్చింది. 77 నుంచి 74 ఎలా వస్తుంది అని అంటే 3 తీసేస్తే వస్తుంది. 77 మైనస్ 74. అలాగే 74 నుంచి 67 రావాలంటే తీసేయండి, 7 వస్తుంది. 137. అలాగే 67 నుంచి 52 రావాలి అని అంటే 15ని సబ్ట్రాక్ట్ చేయాలి. అలాగే 52లో నుంచి ఎంత సబ్ట్రాక్ట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో ఈ 1కి 3కి 7 15 ఈ డిఫరెన్సెస్ అనేవి ఎలా వస్తున్నాయి అనేది కనుక మనం చూస్తే ఇలాంటి మోడలే మనకి ఒకటి అంతకుముందు గతంలో ప్రాబ్లమ్స్లో వచ్చింది. ఒకసారి చెక్ చేసుకోండి వీడియోస్. ఒకసారి 2 యొక్క ఎక్స్పోనెన్షియల్ వాల్యూస్ చూద్దాం. 2 to the power 1 అంటే 2, 2 స్క్వేర్ అంటే 4, 2 క్యూబ్ అంటే 2 into 2 into 2 8, 2 to the power 4 అంటే 4 times 16, 2 to the power 5 అంటే 32, 2 to the power 6 అంటే 64, అలాగే 2 to the power సో ఇంతవరకు మనకి డిఫరెన్సెస్ వస్తున్నాయి కాబట్టి చూద్దాం. ఇక్కడ కనుక చూస్తే ఫస్ట్ది 1 ఉంది. 1 తీసేస్తామంటే 2లో నుంచి 1 తీసేసేయండి, 1 వస్తుంది. ఇక్కడ 2 స్క్వేర్లో నుంచి 1 తీసేసేయండి, 3 వస్తుంది. 8లో నుంచి 1 తీసేసేయండి, 7 వస్తుంది. 16లో నుంచి 1 తీసేసేయండి, 15 వస్తుంది. అలాగే నెక్స్ట్ రాబోయేది మనకి 31లో నుంచి 1 తీసేసేయండి. 31లో నుంచి కనుక 1 తీసేస్తే మనకి 31 వస్తుంది. 32లో నుంచి 1 తీసేస్తే 31 వస్తుంది. అంటే మనం 52లో నుంచి సబ్ట్రాక్ట్ చేయాల్సిన నెంబర్ ఎంత అని అంటే 31. సో 52 మైనస్ 31 ఆన్సర్ వచ్చేసి 21. సో అగైన్ ఎక్స్పోనెన్షియల్ వాల్యూస్ 2కి మనకి ఇంతకుముందు గత వీడియోలో కనుక 3 to the power 1, 3 స్క్వేర్, 3 క్యూబ్, 3 to the power 4 అలాంటి ప్రాబ్లం వచ్చింది. ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ 8, 8, 16, 40, -104 ఇవి మనకు ఆల్రెడీ మనం చెప్పుకుంటున్న మోడల్సే. ఎవరైనా గుర్తుకొస్తే ఒకసారి రీకాల్ చేసుకోండి. ఎఫ్తో స్టార్ట్ అవుతుంది. ఫిబొనాచి సిరీస్ ఏంటి? ఫిబొనాచి సిరీస్ అంటే ఫస్ట్ 2 నెంబర్స్ని యాడ్ చేస్తే నెక్స్ట్ నెంబర్ వస్తుంది. చూడండి, 8 + 8 16 వస్తుంది. అలాగే తర్వాత రెండవది మూడవది యాడ్ చేస్తే నెక్స్ట్ నెంబర్స్ అంటే 8ని 16ని యాడ్ చేస్తే 24 వచ్చింది. అలాగే నెక్స్ట్ 2 నెంబర్స్ని అంటే 16ని 24 యాడ్ చేస్తే 40 వస్తుందేమో చూడండి. 24 యాడ్ చేస్తే 40 వచ్చింది. సో ఇప్పుడు మనకి సొల్యూషన్ రావాల్సింది ఏంటి? ఈ 2 యాడ్ చేస్తే మనకి రావాల్సిన ఆన్సర్ ఏంటా? 2 24 and 40 కలిపితే ఎంత వస్తుందంటే 64. సో ఈ ప్లేస్లో ఉండాల్సిన నెంబర్ 64. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేయండి. 40, 64 యాడ్ చేస్తే 104 వస్తుందంటే ఎస్ వస్తుంది. సో మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటప్పుడు 64. మళ్ళీ ఈ ప్రాబ్లం రిపీట్ అయింది ఫిబొనాచి కూడా. నెక్స్ట్ ఈ సిరీస్కి ఈ ఎగ్జామ్కి లాస్ట్ బిట్ బాగా 956 నుంచి 111 తగ్గుతూ వచ్చాయి. ఆ తగ్గడం కూడా ఎలా ఉంది అంటే దాదాపు హాఫ్ అన్నట్లుంది. అయినా ఒకసారి చెక్ చేద్దాం. 956ని సగం చేస్తే అంటే డివైడెడ్ బై 2 చేస్తే ఎంత వస్తుంది? 2 4s are 8, 1 5 15, 2 7s are 14, 1 and 6 16, 2 8s are 16. సో ఇక్కడేమో 476 ఉంది, మనకి 478 వచ్చింది. 476 రావాలంటే ఎంత సబ్ట్రాక్ట్ చేయాలి అని అంటే 2 సబ్ట్రాక్ట్ చేయాలి. అలాగే నెక్స్ట్ 476 తీసుకుందాం. దీన్ని 2తో డివైడ్ చేద్దాం, భాగించండి. 2 2 4, 2 3 6, ఇంకొకటి మిగులుతుంది 16, 2 8 16. ఇక్కడ మనకి 234 ఉంది. అంటే 238లో నుంచి 4ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఇప్పుడు 234ని సగం చేయండి.
2 1s are 2, 2 1s are 2, ఇక్కడ 1 మిగులుతుంది, 14, 2 7s are. సో ఇదే ఆర్డర్లో తీసుకుంటే 2 4, ఇక్కడ 111 వచ్చిందంటే 111 వచ్చింది. సో ఎంత తీసేస్తే వస్తుందంటే 6 తీసేస్తే వస్తుంది. సో అన్నిట్లోనూ డివైడెడ్ బై 2 చేస్తున్నాం. అలాగే ఫస్ట్ దాంట్లో 2 తీసేస్తాం, తర్వాత దాంట్లో 4 తీసేస్తాం, తర్వాత దాంట్లో 6 తీసేస్తాం. సో ఇప్పుడు మనకి ఆన్సర్ రావడానికి 111ని 2తో డివైడ్ చేయండి. ఫస్ట్ ఒకటిలో పోదు కాబట్టి 11 2 5లు 10, మళ్ళీ 11 2 5లు 10, ఇంకా ఒకటి మిగులుతుంది, పాయింట్ పెడితే 10 అవుతుంది, 2 5లు 10, మైనస్ 2 4 6 8. సో 55లో నుంచి 8 పోతే 47.5. సో 47.5 ఇస్ అవర్ ఆన్సర్. సో ఏం జరిగింది ఇక్కడ, ఫస్ట్ నుంచి రెండోది రావడం కోసం డివైడెడ్ బై 2 చేసి -2 చేసాం. రెండోది రెండు నుంచి మూడో నెంబర్ రావడం కోసం డివైడెడ్ బై 2 చేసి -4 అయింది. థర్డ్ టు ఫోర్త్ రావడం కోసం అగైన్ డివైడెడ్ బై 2 బట్ -6. సో మన ఆన్సర్ రావడం కోసం డివైడెడ్ బై 2 -8 చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ 47.5 వస్తుంది. ఒక్కసారి రివీల్ చేసుకుంటే ఏమేంటి ఎక్కువ వచ్చినాయి. నెంబర్ 1 ఫిబొనాచి సిరీస్ వచ్చింది. సో మనం చెప్పుకుంటున్నదే. 2 స్క్వేర్ నెంబర్స్ వచ్చాయి, స్క్వేర్ నెంబర్స్ రిలేటెడ్ వచ్చాయి. అలాగే క్యూబ్ నెంబర్ రిలేటెడ్ వచ్చాయి. అలాగే ప్రైమ్ నెంబర్స్కి రిలేటెడ్గా వచ్చాయి. అంటే ఏదో ఒక రూపంలో ఇస్తూనే ఉంటారు వీటిని. వీటన్నిటితో పాటు మేజర్గా ఉండేది, ఎక్కువ శాతం ప్రాబ్లమ్స్ వచ్చేవి డిఫరెన్సెస్ తోటి. సో డిఫరెన్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చాలా వచ్చాయి. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి అని అంటే, నెంబర్ సిరీస్ 10/10 తెచ్చుకోవాలి అని అంటే ఈ 5 పార్ట్స్ ఇవి కనుక మనం బాగా ప్రాక్టీస్ చేస్తే కనుక 10 out of 10 NMMSలో మనం తెచ్చుకోగలుగుతాం. సో ఆల్ ద బెస్ట్ ఫర్ అపియరింగ్ NMMS ఎగ్జామినేషన్ అండ్ ఫర్ అదర్ ఎగ్జామ్స్ ఆల్సో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ and wait for the next video.